అర్ధరాత్రి దిగాను, పొద్దున్నే లెగ్సి ఇమీడియట్ వచ్చేసాం అందరినీ కలుసుకోవడానికి. లవ్ యూ ఆల్. అండ్ సరిపోదా శనివారం మన మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ని ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3ంటికి దిగి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్లో ఉండవు, కాన్సర్ట్లో ఉంటుంది. ఈసారి జేక్స్ బిజాయ్ చిత్తకొట్టేస్తున్నాడు. అండ్ ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్ రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని. కన్ఫర్మ్ చేశారు, సుదర్శన్ 35. సో వస్తున్నాను సుదర్శన్ 35 మార్నింగ్ 11 o'clock షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సుదర్శన్ 35కి నాతో కలిసి చూడడానికి వచ్చే ప్రతి ఫ్యాన్, ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి. ఓకే, సో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం 29th రోజు. అండ్ వివేక్ ఆ రోజే వస్తాడు. ఆ రోజు దాకా ఇంకెక్కడ కనపడ్డు, ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అండ్ దానయ్య గారు, ఆఫ్టర్ RRR అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు, కానీ ఇది ఆనుతుందన్న నమ్మకం ఉంది నాకు. అండ్ థ్యాంక్స్ కళ్యాణ్, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ దానయ్య గారు ఫ్యూచర్ ప్రామిసింగ్గా కనపడుతుంది. అండ్ వివేక్కి, మా డిఓపి మురళి గారికి, అండ్ మా జేక్స్ విజయ్కి, మా టెక్నీషియన్స్ టీం అందరికీ కూడా పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా, అంటే నాకు తెలిసి లాస్ట్ 2 నెలల నుంచి ఆల్మోస్ట్ నిద్రపోయింది లేదు, ఇంటికి వెళ్ళింది లేదు. వాళ్ళందరి కష్టం చూస్తుంటే అనిపించింది, అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరూ కోరుకుంటాం, గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, రీచ్ అవుతుందని నమ్ముతున్నాను.